ధర్మో రక్షతి రక్షిత అంటే ఇక్కడ పెద్దలు ఏం చెప్పారు? నువ్వు ధర్మాన్ని రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఈ ఇచ్చిపుచ్చుకునే బిజినెస్ ధర్మానికి లేదు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. నీ చేత రక్షింపబడేంత నీచ దశలో ధర్మం ఎప్పుడూ ఉండదు. ధర్మాన్ని రక్షించే హయ్యర్ స్టాండర్డ్స్ నీకు లేవు. మరి ఏమిటి? ధర్మాన్ని ఆచరిస్తే నీకు ఆపద కలిగినప్పుడు నీ చేత ఆచరింపబడిన ధర్మం నిన్ను రక్షిస్తుంది. అది ధర్మో రక్షతి రక్షిత అంటే. వ్యవహార వ్యాపారాలు లేవు ధర్మానికి. ధర్మాన్ని ఎవరు ఉద్ధరిస్తారు? పరమాత్మ మాత్రమే ఉద్ధరించగలడు. ధర్మం ఎప్పుడూ నశించిపోదు, కొంచెం పలసపడుతుంది. ఎప్పుడు ఎలా అన్నారు? ఎండాకాలంలో నదికి ప్రవాహ వేగం తగ్గినట్టుగా దుర్మార్గులు ఎక్కువైనప్పుడు ధర్మం కొంచెం ప్రకాశం తగ్గి ఉంటుందయ్యా. మళ్ళా పరమాత్మ వస్తాడు, ఫ్లేవరు గ్లేరు ఇస్తాడు. అటువంటి